మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కూడా జూలై మాసం మొత్తం ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వారు ఏ జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ రోజు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. జూలై మాసం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అండ్ అలాగే 12 రాశుల వారు ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పనిసరిగా అమ్మా. ముందుగా జూలై మాసంలో గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అనేటువంటివి ఎప్పుడెప్పుడు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ట్రాన్సిట్ అవుతున్నాయో మనం చూద్దామండి. ఆ తర్వాత సిరీస్ ఆఫ్ వీడియోస్లో ప్రతి రాశికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పుకుంటూ వెళదామమ్మా. జూలై 17వ తారీఖు దాకా రవిగ్రహ సంచారం అనేటువంటిది మిథున రాశిలో సంచారం చేస్తూ ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశం అనేది జరుగుతుందండి. అయితే జూలై 18వ తారీఖు దాకా బుధుడు వక్రగతిలో మిథున రాశిలోనే ఉండి ఆ తరువాత నుంచి వక్రగతిని వదిలేసి రుజుమార్గంలోకి వస్తారని చెప్పొచ్చు. కానీ మిథున రాశిలోనే ఉంటారు. 18వ తారీఖు తర్వాత వక్రత్యాగం అనేది జరుగుతుంది. ఈ మాసం మొత్తము కూడా జూలై మాసం మొత్తము కూడా కుజగ్రహ సంచారం వృషభ రాశిలోనే జరుగుతుందండి. జూలై 4వ తారీఖు తర్వాత నుంచి శుక్రగ్రహ సంచారము సింహరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడికి 4 గ్రహాల కోసం చెప్పుకున్నాం కదండి. దీర్ఘ సంచారిత గ్రహాలు ఇంకొక 4 ఉంటాయి. గురుడు కర్కాటక రాశిలోనే ఉన్నారు, శని మీనరాశిలోనే ఉన్నారు, రాహు కుంభరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలోనే ఉన్నారు. సో ఈ 8 అయ్యాయి. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు కాబట్టి ఆయన కోసం మనము ఈ సంచారం కోసం చెప్పుకోని అవసరం లేదు. సో ముఖ్యంగా ఈ గ్రహాల యొక్క సంచారము ఆధారంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితములు కనబడుతూ ఉన్నాయి, జూలై మాసంలో ఎలాంటి జాగ్రత్తలు ఏ డేట్స్లో తీసుకోవాలి, పైగా ఎలాంటి సింపుల్ రెమెడీస్ అనేటువంటివి ఆచరించుకుంటూ జాగ్రత్త పడవచ్చు అనేది మనం చూద్దామమ్మా. ఉమ్మగారు మీరు చెప్పినట్టుగానే గ్రహ సంచారం ఆధారంగా జూలై మాసం మొత్తం తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎన్ని గ్రహాలు వారికి అనుకూలిస్తున్నాయి, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పనిసరిగానమ్మా. తులారాశి వాళ్ళకి జూలై మాసంలో 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. 6వ స్థానంలో శని, లాభంలో కేతువు, దశమ స్థానంలో రవి 17వ తారీఖు దగ్గర నుంచి యోగదాయకంగా ఉన్నారు. లాభంలో శుక్రగ్రహ సంచారం చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా మనం డీటెయిల్డ్గా చూసుకుంటే దీర్ఘ సంచారిత గ్రహాల్లో కొన్ని గ్రహాలు తులారాశి వాళ్ళకి అనుకూలంగా లేవమ్మా. మాస సంచారిత గ్రహాల్లో కొన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. సో ఇప్పటి నుంచి మనం డీటెయిల్డ్గా చెప్పుకుందామండి. తులారాశి వాళ్ళకి 1st and 8th లార్డ్ అంటే జన్మానికి అష్టమానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మాసంలో లాభంలో చాలా యోగదాయకంగా ఉన్నారు. దీని అర్థం ఏంటి అంటే ఎవరికి అంటే జనరల్గా తులారాశి వాళ్ళకి వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటండి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. ప్రేమ విషయంలో చిక్కులని చెప్పుకున్నాం. ఆడవాళ్ళ వల్ల ఎక్కువగా ఇబ్బందులని, నరఘోష వల్ల ఎక్కువగా ఇబ్బందులని చెప్పుకున్నాం. సో ఈ మాసంలో ఏంటి అంటే వాటన్నిటి నుంచి బయటపడేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకి రావడం, ఆ అనారోగ్య సమస్యలు తగ్గడం కానీ, ఆ కష్టముల్ని అధిగమించేటువంటి ఆ శక్తి సామర్థ్యాలు వీళ్ళు పొందడం కానీ ఖచ్చితంగా కనబడతాయండి. 2nd and 7th లార్డ్ అయినటువంటి కుజుడు జాతకంలో ఎక్కడున్నారండి ఈ మాసంలో? అష్టమ స్థానంలో ఉన్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా దోషప్రదము. 2nd and 7th లార్డ్ అంటే ఎవరు? సేవింగ్స్కి, డబ్బుకి, ఫ్యామిలీకి, మాటకి, విద్యకి అన్నిటికీ కూడా కారణం అనమాట. సో ఆయన అష్టమంలో ఉన్నారు. అంటే చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విద్యలో ఆటంకాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ ఏమైనా రాశారనుకోండి, కుజుడు అంటే కాంపిటేటివ్ కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా రాశారనుకోండి, అనుకున్న స్థాయిలో ఆ రిజల్ట్స్ అనేటువంటివి రాకపోవడం కానీ, నిరాశ నిస్పృహలు కలగడం కానీ. 2nd అంటే వాక్కు స్థానము, కుజుడు ఇండికేట్స్ డేరింగ్ అండ్ డాషింగ్, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. సో అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం వల్ల గొడవలు ఎక్కువగా సంభవించడం కానీ, చేతిలో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా విపరీతంగా ఖర్చులు అవ్వడం కానీ తులారాశి వాళ్ళకి ఈ మాసంలో గోచరిస్తూ ఉన్నాయి. 7th లార్డ్ అష్టమంలో ఉన్నారు అంటే 7th ఇండికేట్స్ స్పౌస్, బిజినెస్, పార్ట్నర్ ఇలాంటివన్నీ వస్తాయమ్మా. ఆయన అష్టమంలో ఉన్నారంటే బిజినెస్లో చికాకులు రావడం, నష్టములు ఎక్కువగా రావడం కానీ, లేకపోతే మీ భార్య లేదా మీ భర్త అనారోగ్య సమస్యలు రావడం కానీ, లేదా వాళ్ళకి ఏదైనా నష్టములు, ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ డౌన్ అనేటువంటిది మీ భార్య లేదా మీ భర్తకి రావడం కానీ ఈ మాసంలో ఇండికేషన్ కనబడుతోందండి. బికాస్ ఆఫ్ మార్స్ ప్లానెట్ వీక్గా ఉండడం వల్ల. అయితే ఈ 7th లార్డ్ అష్టమంలో ఉన్నప్పుడు ఇంకేం జరుగుతాయి? అష్టమ కుజుడు ఏం చేస్తారంటే వాహన ప్రమాదాలు, గాయాలు, తర్వాత కోపము, రుణబాధలు. అష్టమ కుజుడు అంటే రుణబాధలు అండి. ముఖ్యంగా ఈ అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడము ఇలాంటివి ఇస్తూ ఉంటారు. సో మార్స్ యొక్క ప్లానెట్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి డెఫినెట్గా మీరు కొన్ని రెమెడీస్ అనేటువంటివి ఆచరించాలి. అందులో ది బెస్ట్ రెమెడీ ఏంటి అంటే బ్లడ్ డొనేషన్ అండి. ఇది ఖచ్చితంగా చాలామందికి తెలియదు. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కుజుడి యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో దానివల్ల మీకు తులారాశి వాళ్ళకి మనీ గ్రో అవ్వడం,
మెరిటల్ లైఫ్లో ఇష్యూస్ అన్ని తగ్గడం, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం లాంటివి చూస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అది చేయలేకపోతే రెడ్ కలర్ ఫ్లవర్స్ కానీ లేకపోతే రెడ్ కలర్ ఫ్రూట్స్ కానీ దానంగా ఇవ్వచ్చు, అవి చేయొచ్చు. లేదా కుజుడి యొక్క స్ట్రెంత్ ఇంకా పెరగాలనుకుంటే కందులు దానంగా ఇవ్వడం, కందిపప్పు దానంగా ఇవ్వడం లాంటివి తప్పనిసరిగా తులారాశి వాళ్ళు ఈ మాసంలో చేయాలి. 3rd and 6th లార్డ్ అయినటువంటి గురుడు జాతకంలో దశమల్లో ఉన్నారండి. సో దీని మూలకంగా ఈ కెరీర్లో కాస్త ఒడిదుడుకులు, ఒత్తిడి ఎక్కువగా పెరగడం, అనుకున్న స్థాయిలో కెరీర్లో పెద్దగా రిజల్ట్స్ అనేటువంటివి రాకపోవడం, చూడలేకపోవడం, లేకపోతే మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరగడం లాంటివి చూస్తూనే ఏదైనా జాబ్ ట్రయల్స్ చేస్తున్నారనుకోండి, ఎందుకు దశమల్లో ఉన్నటువంటి గురుడు యోగదాయకంగా ఉండరు అంటిల్ 17th వరకు. ఎందుకు 17th మళ్ళీ రవి వచ్చి యాడ్ అవుతున్నారు, లాభాధిపతి. సో దానివల్ల ఏంటి అంటే డెఫినెట్గా ఒక యోగం అనేటువంటిది పడుతుంది. ఎప్పటి నుంచి అండి? 17th దగ్గర నుంచి. కానీ 17th వరకు కెరీర్లో పెద్దగా అనుకూలత అనేటువంటిది లేకపోవడం ఎక్కువగా చూస్తారండి. అండ్ ఫినాన్షియల్ డౌన్ కూడా ఎక్కువగా చూడడం లాంటిది 6th లార్డ్ కాబట్టి కనబడుతూనే కొద్దిపాటి అవమానాలు, ఒడిదుడుకులు, చేబదులకి ఏదైనా అప్పు చేయాల్సిన పరిస్థితి రావడం, 8th ఉన్న కుజుడు అదే చెప్తూ ఉన్నారు, 10th ఉన్న గురువు కూడా అదే చెప్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇలాంటివి ఎక్కువగా చూడడం లాంటివి ఉంటాయండి. అయితే 9th and 12th లార్డ్ ఎవరు అంటే బుధుడు. ఆ మెర్క్యూరీ తులారాశి వాళ్ళకి అనుకూలంగా లేరు. సో 9th ఇండికేట్స్ ఏంటి అంటే ఫారెన్ ట్రావెల్స్. ఎవరైనా విదేశాలు వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి, తిరగాలి, రావాలి ఇలాంటివి అనుకుంటే వాటిల్లో పోస్ట్ పోన్ అవ్వడం, అవి పెండింగ్లో పడడం లాంటివి జరగవచ్చు. మెర్క్యూరీ ఇండికేట్స్ బిజినెస్ అనమాట. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఈ మాసంలో కొద్దిగా యావరేజ్గా ఉండే అవకాశాలు తులారాశి వాళ్ళకి కనబడుతున్నాయని చెప్పుకోవచ్చండి. లాభాధిపతి అయినటువంటి రవి జాతకంలో దశమంలోకి రాబోతున్నారు, విచ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ యోగా అండి. 2 months పాటు ఉంటుంది ఇది. సో జూలై 15వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు దాకా తులారాశి వాళ్ళకి కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజయోగం అనేటువంటిది ఉంటుంది. సో అది ఏ రకంగా పడుతుంది? 11th లార్డ్ 10th అంటే ఏంటి అంటే మీకు ఉన్నటువంటి పరిచయాలు ఉంటాయి చూసారా, ఎవరో ఆ పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, వీళ్ళు ఉంటారు. మీకు ఏదైనా జాబ్ లేకపోతే వాళ్ళ ద్వారా మీకు జాబ్ వచ్చే అవకాశాలు 17th దగ్గర నుంచి మీకు ఉంటాయి. లేదా వాళ్ళ ద్వారా మీకు ఏదైనా మంచి జరగడం, మీ ఆగిపోయిన పనులన్నీ కూడా వాళ్ళ ద్వారా పూర్తవడం, మీ అన్నయ్య లేకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు, మీ తాతయ్య గారు, నాన్నగారు, రవి కాబట్టి. ఆడవాళ్ళైతే మీ మామగారు, ఎందుకంటే రవి కాబట్టి మామగారు. లేకపోతే మీకు తెలిసినటువంటి సంఘంలో పెద్దవాళ్ళు, సొసైటీలో పెద్దవాళ్ళు. సో వాళ్ళ వల్ల మీ పనులన్నీ పూర్తయ్యేటువంటి యోగం కూడా 2 months పాటు డెఫినెట్గా ఉంటుంది. అయితే ది బెస్ట్ యోగం ఎప్పుడు పడుతుంది అంటే వీళ్ళకి August 15 to September 15 అండి. ఎందుకంటే అప్పుడు ఓన్ సైన్లో లాభంలో రవి యోగిస్తారు. అది ఇంకా టాప్లో ఉంటుంది. బట్ ఈ మంత్ కూడా చాలా బాగుంటుంది. జూలై 17th దగ్గర నుంచి August 15 దాకా కూడా చాలా బాగుంటుంది. అయితే ముఖ్యంగా మనం తీసుకుంటే లాభంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉందండి. దీని మూలకంగా లాభంలో ఉన్నటువంటి శుక్రకేతుల యొక్క సంయోగం చాలా బాగుందండి. సో దీని మూలకంగా పరిచయాలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకున్నటువంటి ప్లస్ ఏంటి అంటే ఈ మాసంలో మీకు తెలిసిన కాంటాక్ట్స్ని, మీకు తెలిసిన పెద్దవాళ్ళని, లేకపోతే మీకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ని, వాళ్ళని స్ట్రెంథన్ చేయండి. వాళ్ళని సరైన సమయంలో కనుక మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీకుండే కష్టాన్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. అది మాత్రం బలంగా కనబడుతోంది. 11th లార్డ్ 10th, 11th శుక్రకేతుల కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది, చాలా మంచిది. కానీ ఫినాన్షియల్ టెన్షన్స్ ఉన్నాయి, వాహన ప్రమాదాలు, గాయాలు, అప్పులు ఇలాంటివి కూడా ఇండికేషన్ ఉంది. కుజుడు బాలేదు కాబట్టి కుజుడు కోసం ఏ రెమెడీ చేసుకోవాలో ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. ఇంకొక మాట, పంచమంలో రాహు బాలేదు. పంచమము ఇండికేట్ సంతానము, ప్రేమ, హయ్యర్ ఎడ్యుకేషన్, సో వగైరా ఇలాంటివన్నీ వస్తాయి. అంటే ప్రేమ విషయంలో తప్పులు చేయకుండా చూసుకోండి. హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏదైనా ఒకటి అనుకుంటే, ఈ కోర్సు నేర్చుకోవాలనుకుంటే దాని మీదే ఉండండి. ఒకటి అనుకుని ఇంకొకటి, ఇంకొకటి అనుకుని ఇంకొకటి, అలాగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇల్యూషన్స్ ఎక్కువగా క్రియేట్ చేసుకోవద్దు, అందరినీ నమ్మొద్దు. ఈ ప్రేమ విషయంలో కూడా, రిలేషన్ విషయంలో కూడా ఇబ్బందులు అదే రావడం, లేకపోతే సంతానం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూడడం, లాస్ట్ మినిట్లో మిస్క్యారీస్ కానీ ఇలాంటివి జరగడం. నవంబర్ 25 దాకా ఈ దోషం ఉంది కాబట్టి ఈ మాసంలో కూడా ఆ విషయాన్ని మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా. సో సంతానం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఓవరాల్గా చెప్పాలి అంటే తులారాశి వాళ్ళకి జూలై మాసంలో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అనేది చాలా బలంగా ఉంది. అక్కడి నుంచి కెరీర్లో డెవలప్మెంట్ అనేటువంటిది చూస్తారు, ప్రోగ్రెషన్ కనబడుతుంది అని చెప్పొచ్చు. కంపేర్ చేస్తే August 15 తర్వాత ఇంకా మంచి ప్రోగ్రెషన్ కనబడుతుంది. ఈ జూలై మాసంలో ఫస్ట్ 17 days కొంచెం జాగ్రత్తగా, పనుల్లో ఆటంకాలు రాకుండా, ఎవరికి కమిట్మెంట్స్ ఇవ్వకుండా, ఫినాన్షియల్గా గ్రో అవ్వడానికి చూసుకోండి. ఖర్చుల్ని అదుపు చేసుకోండి. దూరపు ప్రయాణాలు ఏమైనా ఉంటే పెండింగ్లో పెట్టుకోవడం, కాస్త పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. అష్టమ కుజుడు వాహన ప్రమాదాలకి కారణం. అప్పులు చేయవద్దు, లోన్స్, ఈఎంఐస్ లాంటివి తీసుకోవద్దు. ముఖ్యమైన నిర్ణయము, ఇన్వెస్ట్మెంట్స్, కమిట్మెంట్స్ లాంటివి ఏమైనా ఉంటే పర్సనల్ చార్ట్లో మీ టైం ఎలా నడుస్తుందో ఏంటో చూసుకుని దానికి తగినట్టుగా అడుగులు వేయడం చాలా మంచిదండి. అండ్ అలాగే ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటో మా గారు? ఈ మాసంలో వీళ్ళకి గోల్డెన్ కలర్ చాలా బాగుంటుందండి, పింక్ కలర్ కూడా చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే నెంబర్
నెంబర్ 6 అనేటువంటిది చాలా బాగుంటుంది. కలిసి వచ్చేవారు శుక్రవారం చాలా బాగుంటుందమ్మా. ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందంటారు? సుబ్రహ్మణ్య ఆరాధన తప్పనిసరిగా చేయాలి. దాంతో పాటుగా దుర్గాదేవి యొక్క ఆరాధన మంచి చేస్తుందండి. అండ్ అలాగే ఇంకెవరికైనా కూడా ఏ రాశి వాళ్ళైనా కూడా వారి యొక్క జాతక రీత్యా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదైతే రెమెడీ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా అండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ముందుగా ఏంటి అంటే గోచారం అనేటువంటి దాంతో పాటుగా మీ వ్యక్తిగత జాతకం చూసుకోవాలి. అక్కడ మీకు ఉన్నటువంటి D1, D9, D10 చార్ట్స్ కానీ దశ, అంతర్దశ, ప్రత్యర్దశ, సూక్ష్మ ప్రాణదశల్లో ఏ పొజిషన్లో ఉన్నారనేటువంటిది, మీరు పడేటువంటి కష్టము కానీ మీకు ఉండేటువంటి క్వశ్చన్ మార్క్స్ కానీ అవన్నీ కూడా ఎప్పటి వరకు ఉంటాయనేటువంటిది క్లియర్ కట్గా ఉంటుంది. ఆయుష్ ఎంత ఉంది, వివాహ బలం ఎంత ఉంది, అన్నీ కూడా దానికి తగిన రెమెడీస్ అనేటువంటివి చాలా అవసరం అండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.